తెలంగాణలో కాంగ్రెస్ అధికారులు వచ్చినప్పటి నుంచి మొదలైన చర్చ ఇప్పటికీ రకరకాల రూపాలు తీసుకుంది. కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ కాలం నిలవదు అంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు బహిరంగానే కామెంట్లు చేస్తున్నారు. దీనికి రేవంత్ నుంచి కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ వస్తుందనుకోండి. తెలంగాణలో ఏక్నాథ్ షిండే ఎవరు అంటూ జరుగుతున్న చర్చ అంతా ఇంత కాదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవహారం తెర మీదకు వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రి పొంగులేటి తెలంగాణ ఏక్నాథ్ షిండే అవుతారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది. అయితే దీనికి పొంగులేటి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తాను సీఎం అంటూ వస్తున్న కథనాలన్నీ ఊహాజనితమంటూ కొట్టిపారేశారు. పళ్ళున్న చెట్లకే రాళ్ల దెబ్బలు తగులుతాయని, తన దగ్గర పళ్ళు ఉన్నాయని, సీఎం రేవంత్ వెంట రోజు ఉంటే తాను ఎలా నంబర్ 2 అవుతానని ప్రశ్నించారు. తాను సీఎం కావాలంటే హైకమాండ్ కూడా కొన్ని ఈక్వేషన్స్ చూస్తుంది కదా అన్నారు. తాను సీఎం కావాలని అనుకోవట్లేదని, అసలు ఆలోచన కూడా లేదని, తాను ఎవరికీ టచ్లోకి వెళ్ళలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రధానిని కలిసినంత మాత్రాన పొల్యూట్ అయినట్లు కాదని క్లియర్ కట్ గా చెప్పేశారు. పొంగులేటి క్లారిటీ ఇచ్చినా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఖమ్మం ఎంపీ టికెట్ తన సోదరుడికి ఆశిస్తున్న పొంగులేటి అది జరగకపోతే ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని సోషల్ మీడియా వేదికగా ఎవరికి వారు ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడు పొంగులేటి చుట్టే కాంగ్రెస్ రాజకీయ చర్చ కనిపిస్తోంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ల వ్యవహారం కొత్త పంచాయతీకి దారితీసింది. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ సీనియర్ నేత మల్లు రవికి దాదాపు ఖరారైనట్లు వార్తలు రావడంతో మరో నేత సంపత్ కుమార్ బగ్గుమన్నారు. తనకు కాకుండా మల్లు రవికి టికెట్ రావడం వెనుక ఖమ్మం కొట్టారి ఉందంటూ పొంగులేటి పేరును ప్రస్తావిస్తూ ఫైర్ అయ్యారు. ఈ విషయంపై నేరుగా సోనియా గాంధీకే లేఖ రాశారు.